friends, welcome back to my YouTube channel. 10th class లో 13.2 exercise లో second problem. The following data gives the information on the observation lifetimes in hours ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్. అంటే ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ యొక్క లైఫ్ టైం ఎంత ఉందన్న దాని గురించి మనకి ఇక్కడ లెక్క ఇవ్వడం జరిగింది. 0 to 20 అవర్స్ ఉండేటటువంటి ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ 20, 10, 20 to 40 ఉండేవి 35, 40 to 60 ఉండేవి 52, 60 అవర్స్ నుండి 80 అవర్స్ పనిచేసేవి 61, 80 to 100 అవర్స్ పనిచేసేవి 38, 100 to 120 అవర్స్ పనిచేసేవి 29 ఐటమ్స్ ఉన్నాయి. దీనికి మనం మోడ్ కనుక్కోవాలంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడైతే ఉందో మనకి ఇచ్చినట్టు దాన్ని 61ని F1 గా తీసుకుంటాము. దీనికి ముందు ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని F0 గా తీసుకుంటాము. దీనికి కింద ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని F2 గా తీసుకుంటాము. ఈ మోడల్ క్లాస్ యొక్క లోయర్ బౌండరీని 16L గా తీసుకుంటాము. క్లాస్ యొక్క సైజ్ వచ్చేటప్పటికి 20 నుంచి 0 లెస్ చేసినా, 40 నుంచి 20 లెస్ చేసినా, ఏ అప్పర్ బౌండరీ నుంచి లోయర్ బౌండరీ తీసేసినప్పుడు కూడా మనకు వచ్చేది క్లాస్ యొక్క సైజు లేదా హైట్ ఆఫ్ ది క్లాస్ అనేది వస్తుంది. ఇక్కడ L వచ్చేటప్పటికి 60 + 60/2 120/2 = 60. హైట్ వచ్చేటప్పటికి ఇప్పుడే మనం చెప్పుకున్న 40 - 20 20, F1 61, F0 52, F2 38. మోడ్కి ఫార్ములా ఏంటంటే L ప్లస్ బ్రాకెట్ F1 - F0/2 F1 - F0 - F2 × H. ఇక్కడ మనం L వచ్చి 60 ప్లస్ F1 61 - 52 2 × F1 61 - F0 అంటే 52, F2 అంటే 38 × 20. 60 ప్లస్ 61లో 52 తీసేసినట్లయితే 9, 2 61 జార్స్ 122 -52 - 38 -90 × 20. ఇప్పుడు 60 ప్లస్ 9 × 20 180/123లో 90 తీసేసినట్లయితే 32. ఈ 180ని 32 తోటి డివిజన్ చేసినట్లయితే మనకి 5.625 వస్తుంది. ఈ 5.625 60కి యాడ్ చేసినట్లయితే 65.625 మనకి మోడ్గా వస్తుంది అన్నమాట. 13.2 ఎక్సర్సైజ్లోనే థర్డ్ ప్రాబ్లం. ది ఫాలోయింగ్ డేటా గివ్స్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టోటల్ మంత్లీ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 200 families of a village. Find the model monthly expenditure of the family. Also find the mean monthly expenditure. అంటే ఈ ప్రాబ్లంలో మనకి మోడ్ కనుక్కోవాలి, మీన్ కనుక్కోవాలి. మనకి ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫ్యామిలీస్ 1000 నుంచి 1500 వరకు మంత్లీ ఖర్చు పెట్టేవాళ్ళు 24 మెంబర్స్, 1500 to 2000 ఖర్చు పెట్టేవాళ్ళు 40 మెంబర్స్, 2000 to 2500 33 మెంబర్స్, 2500 to 3000 వరకు ఖర్చు పెట్టేవాళ్ళు 28 ఫ్యామిలీస్, 3000 to 3500 30, 3500 to 4000 22, 4000 to 400 4500 వచ్చి 16, 4500 to 5000 వరకు ఖర్చు పెట్టేవాళ్ళు 7 ఫ్యామిలీస్ ఉన్నాయి. దీనికి ఫస్ట్ మనం మోడ్ కనుక్కున్నట్లయితే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వచ్చేటప్పటికి మోడల్ క్లాసు F1 40, దీనికి ముందున్న క్లాసు F0 24, దాని కింద ఉన్న క్లాసు F2 వచ్చి 32 అవుతుంది. L వచ్చేటప్పటికి 150 3000/2 అంటే 1500 వస్తుంది అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే L = 1500 + 1500/2 3000/2 1500. హైట్ ఆఫ్ ది క్లాస్ వచ్చేటప్పటికి ఎనీ క్లాస్ అప్పర్ బౌండరీ మైనస్ లోయర్ బౌండరీ 1500 - 1000 = 500. ఇక F1 40, F0 24, F2 33. మోడ్కి మనకి ఫార్ములా ఏంటంటే L ప్లస్ బ్రాకెట్ F1 - F0/2 F1 - F0 - F2 × H. L మనం ఇక్కడ తీసుకున్నట్లయితే 1500 ప్లస్ F1 40, F0 -24, 2 × F1 2 × 40 -F0 24 F2 33 బ్రాకెట్ × 500. 1500 ప్లస్ 40లో 24 తీసేసినట్లయితే 60, 240 జార్ 80, ఈ -24 -33 యాడ్ చేసుకున్నట్లయితే -57 × 500. 1500 ప్లస్ 16 × 500 8000, 80 - 57 23. ఈ 8000 23తో డివిజన్ చేసినట్లయితే
347.83 వస్తుంది. ఇది 1500 యాడ్ చేసినట్లయితే 1847.83గా మోడ్ వస్తుంది. సేమ్ దీనికి ముందు చెప్పుకున్న అబౌవ్ ప్రాబ్లం మాదిరిగానే దీనికి మనం మీన్ కనుక్కోవాలి. ఇది మనం స్టెప్ డీవియేషన్ మెథడ్ లో కనుక్కుంటున్నాము. క్లాస్ ఇంటర్వెల్ 1000 to 1500, 1500 to 2000, 2000 to 2500, 2500 to 3000, 3000 to 3500, 3500 to 4000, 4000 to 4500, 4500 to 5000. ఫ్రీక్వెన్సీ వచ్చేటప్పటికి 24, 40, 33, 28, 30, 22, 16, 7. క్లాస్ మార్క్ వచ్చేటప్పటికి ఈ రెండింటి యొక్క మిడ్ వాల్యూ 1250, ఈ రెండింటి మిడ్ వాల్యూ 750, ఈ రెండింటి యొక్క మిడ్ వాల్యూ 2250, ఈ రెండింటి మిడ్ వాల్యూ 2750, ఈ రెండింటి మిడ్ వాల్యూ 3250, ఈ రెండింటి యొక్క మిడ్ వాల్యూ 3750, ఈ రెండు క్లాసుల యొక్క మిడ్ వాల్యూ 4250, ఈ క్లాస్ యొక్క మిడ్ వాల్యూ 4750. ఇక్కడ ఫ్రీక్వెన్సీ మొత్తం సిగ్మా ఎఫ్ఐ వచ్చి 200 ఫ్యామిలీస్ వస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో ఒకదాన్ని మీన్ అజ్యూమ్ చేస్తున్నాం. ఏ వచ్చేటప్పటికి 3250గా మనం అజ్యూమ్ చేస్తున్నాం. ఈ క్లాస్ మార్క్ నుంచి దీన్ని తీసేసినట్లయితే ఈ 1250 నుంచి 3250 తీసేసినట్లయితే -2000, 1750 నుంచి 3250 తీసేసినట్లయితే -1500, 2250 నుంచి 3250 తీసేసినట్లయితే 1000, 2750 నుంచి 3250 తీసేసినట్లయితే -500, 3250 నుంచి 3250 తీసేసినట్లయితే 0, 3750 నుంచి 3250 తీసేసినట్లయితే 500, 4250 నుంచి 3250 తీసేసినట్లయితే 1000, 4750 నుంచి 3250 తీసేసినట్లయితే 1500 వస్తుంది. దీన్ని క్లాస్ యొక్క సైజు మనకు తెలుసు. అప్పర్ బౌండరీ -500 తో భాగించినట్లయితే 2000 5 తో డివిజన్ చేసినట్లయితే -4, 1500 ని 5 తో డివిజన్ చేసినట్లయితే -3, 1000 ని 5 తో డివిజన్ చేసినట్లయితే -2, 500 ని 500 తో డివిజన్ చేసినట్లయితే -1, 0 ని 500 తో భాగిస్తే 0, 500 ని 500 తో భాగిస్తే 1, 1000 ని 5 తో భాగిస్తే 2, 1500 ని 500 తో భాగిస్తే 3 వస్తుంది. దీన్ని ఎఫ్ఐ ని మ్యూఐ హెచ్ వేసినట్లయితే 24 × -4 -96, 40 × -3 -120, 33 × -2 -66, 28 × -1 -28. ఈ మొత్తం యాడ్ చేసినట్లయితే మనకి -310 వస్తుంది. 30 × 0 0, 22 × 1 22, 16 × 2 32, 7 × 3 21 వస్తుంది. ఈ పాజిటివ్ నెంబర్స్ మొత్తం యాడ్ చేసేది 75 అవుతుంది. సిగ్మా ఎఫ్ఐ మ్యూఐ వచ్చేటప్పటికి -310 నుంచి +75 తీసేస్తే -235 వస్తుంది. ఇక్కడ మనకి ఏ వచ్చేటప్పటికి మనం ఎజ్యూమ్ 3250గా తీసుకున్నాం. సిగ్మా ఎఫ్ఐ వచ్చేటప్పటికి 200 అవుతుంది. సైజ్ ఆఫ్ ది క్లాస్ వచ్చేటప్పటికి 500 అవుతుంది. సిగ్మా ఎఫ్ఐ మ్యూ వచ్చేటప్పటికి -235 అవుతుంది. అజ్యూమ్డ్ మీ సూత్రం ఏంటంటే ఏ ± సిగ్మా ఎఫ్ఐ మ్యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఏ వచ్చి 3250 మైనస్, ఇక్కడ మైనస్ వాల్యూ ఉంటే మైనస్ పెట్టుకుంటాం, ప్లస్ వాల్యూ ఉంటే ప్లస్ తీసుకుంటాం. 235/200 ఇంటూ హెచ్ వచ్చి 500. ఈ 2020 క్యాన్సిల్ చేసినట్లయితే 235 × 5 వచ్చేటికి 1175/2. దీన్ని మనం 2తో డివిజన్ చేసినట్లయితే 587.5 వస్తుంది. దీనిలో 3250 నుంచి 587.5 తీసేసిన సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 2662.5గా మనకి మీన్ వస్తుంది అనమాట. 13.2లో 4th ప్రాబ్లం మోడ్ కనుక్కోవాలి మరియు మీన్ కూడా కనుక్కోవాలి. ది ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ గివ్స్ ది స్టేట్ వైజ్ టీచర్ స్టూడెంట్ రేషియో ఇన్ ద హైయర్ సెకండరీ స్కూల్స్ ఆఫ్ ఇండియా. ఫైండ్ ది మోడ్ అండ్ మీన్ ఆఫ్ దిస్ డేటా. ఇంటర్ప్రిట్ ఆఫ్ ఇన్ ది 2 మెజర్మెంట్స్. ఈ ప్రాబ్లం మనం ఫస్ట్ మోడ్ కనుక్కోవాలంటే 15 to 20 మధ్య పీపుల్ రేషియో ఉన్నటువంటి స్కూల్స్ 3, స్టూడెంట్స్ స్టాఫ్ వచ్చి 3 ఉన్నారు. 20 to 25 8, 25 to 30 9, 30 to 35 10, 35 to 40 3,
40 to 45 0, 45 to 50 0, 50 to 55 200. దీంట్లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని F1 గా తీసుకుంటాము, దీనికి ముందున్న ఫ్రీక్వెన్సీని F0, దాని కింద ఉన్న ఫ్రీక్వెన్సీని F3 గా తీసుకుంటాము. మోడల్ క్లాస్ యొక్క లోయర్ బౌండరీ 30ని L గా తీసుకుంటాము. అప్పర్ బౌండరీ మైనస్ లోయర్ బౌండరీ ఏది ఎనీ అప్పర్ బౌండరీ మైనస్ లోయర్ బౌండరీ వచ్చేటప్పటికి సైజ్ ఆఫ్ హైట్ ఆఫ్ ది క్లాస్ సైజ్ ఆఫ్ ది క్లాస్ అవుతుంది. L ఈక్వల్ టు 30 ప్లస్ 30/2 60/2 ఈక్వల్ టు 30 అవుతుంది. హెచ్ వచ్చేటప్పుడు 20 మైనస్ 15 5 అవుతుంది. F1 10, F0 9, F2 3. 3 వచ్చి L ప్లస్ బ్రాకెట్ F1 మైనస్ F0/2 F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. L అంటే 30 ప్లస్ F1 అంటే 10 మైనస్ 9, F0 వచ్చేది 9, 10 మైనస్ 9, 2 ఇంటూ F1 అంటే 10, 2 ఇంటూ 10 మైనస్ 9 మైనస్ 3 ఇంటూ 5. 10లో 9 పోతే 1, 2 ఇంటూ 10 20, మైనస్ 9 మైనస్ 3 మైనస్ 12 ఇంటూ 5, 1 ఇంటూ 5 5, 20లో 12 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 8, 5ని 8తో డివిజన్ చేసినట్లయితే 0.625 వస్తుంది. ఈ 30కి 0.625 యాడ్ చేసినట్లయితే 30.625గా 3 వస్తుంది. మనం పైన తెలిపినటువంటి అబౌవ్ ప్రాబ్లంకి నేను కనుక్కుంటున్నాము. క్లాస్ ఇంటర్వెల్ వచ్చేటప్పటికి 15 to 20, 20 to 25, 25 to 30, 30 to 35, 35 to 40, 40 to 45, 45 to 50, 50 to 55. ఫ్రీక్వెన్సీ వచ్చేటప్పటికి 3, 8, 9, 10, 3, 0, 0, 2. సిగ్మా F5 వచ్చేటప్పటికి ఫ్రీక్వెన్సీ మొత్తం వచ్చి 35 అవుతుంది. ఈ రెండింటి యొక్క క్లాస్ యొక్క మిడ్ వాల్యూ 17.5, ఈ క్లాస్ యొక్క మిడ్ వాల్యూ 22.5, ఈ క్లాస్ యొక్క మిడ్ వాల్యూ 27.5, ఈ క్లాస్ యొక్క మిడ్ వాల్యూ 32.5, ఈ క్లాస్ యొక్క మిడ్ వాల్యూ 37.5, ఈ క్లాస్ యొక్క మిడ్ వాల్యూ 42.5, ఈ క్లాస్ యొక్క మిడ్ వాల్యూ 47.5, ఈ క్లాస్ యొక్క మిడ్ వాల్యూ 52.5 అవుతుంది. వీటిలో ఏదో ఒక దాన్ని మనం మీన్గా ఎజ్యూమ్ చేయాలి కాబట్టి నేనైతే 32.5ని నేను ఎజ్యూమ్ చేస్తున్నాను, గెస్ చేస్తున్నాను కాబట్టి ఇది ఏగా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఎక్స్ ఈ క్లాస్ మార్కుల నుంచి దాంట్లో నుంచి ఏం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 17.5లో నుండి 32.5 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే -15, 22.5లో నుంచి 32.5 సబ్ట్రాక్ట్ చేస్తే -10, 27.5లో నుంచి 32.5 సబ్ట్రాక్ట్ చేస్తే -5, 32.5 నుంచి 32.5 సబ్ట్రాక్ట్ చేస్తే 0, 37.5 నుంచి 32.5 సబ్ట్రాక్ట్ చేస్తే 5, 42.5 నుంచి 32.5 సబ్ట్రాక్ట్ చేస్తే 10, 47.5 నుంచి 32.5 సబ్ట్రాక్ట్ చేస్తే 15, 52.5 నుంచి 32.5 సబ్ట్రాక్ట్ చేస్తే 20 వస్తుంది. దీన్ని డీగా చూపిస్తాం, మనం డీగా చూపిస్తాము. ఇప్పుడు ఈ డీని క్లాస్ యొక్క సైజ్తో మనము డివిజన్ చేసినట్లయితే క్లాస్ యొక్క సైజ్ 20 మైనస్ 15 5 కాబట్టి 5తో 15 డివిజన్ చేసినట్లయితే -3, -10 డివిజన్ చేస్తే -2, -5ని 5తో డివిజన్ చేస్తే -1, 0ని 5తో డివిజన్ చేస్తే 0, 5ని 5తో డివిజన్ చేస్తే 1, 10ని 5తో డివిజన్ చేస్తే 2, 15ని 5తో డివిజన్ చేస్తే 3, 20ని 5తో డివిజన్ చేస్తే 4 వస్తుంది. ఇప్పుడు మనం F5ని న్యూఐని మల్టిప్లికేషన్ చేసినట్లయితే 3 ఇంటూ -3 -9, 8 ఇంటూ -2 16, -15, 9 ఇంటూ -1 -9, 10 ఇంటూ 0 0. మైనస్ వాల్యూస్ మొత్తాన్ని ఎడిషన్ చేసినట్లయితే -34గా వస్తుంది. తర్వాత 3 ఇంటూ 1 3, 0 ఇంటూ 2 0, 0 ఇంటూ 3 0, 2 ఇంటూ 4 8. పాజిటివ్ నెంబర్స్ మొత్తం యాడ్ చేస్తే 11 అవుతుంది. సిగ్మా F5 వచ్చేటప్పటికి -34 ప్లస్ 11 -23గా వస్తుంది. 32.5 సిగ్మా F5 వచ్చి 35, హెచ్ వచ్చేటప్పటికి ఎనీ అప్పర్ బౌండరీ మైనస్ లోయర్ బౌండరీ 20 మైనస్ 15 సిగ్మా F5 వచ్చేటప్పటికి -23. మీనింగ్ సూత్రం ఏ ప్లస్ ఆర్ మైనస్ సిగ్మా F5 బై సిగ్మా F5 ఇంటూ హెచ్. ఇక్కడ ఏ 35, ఇక్కడ మనకి మనం ప్లస్ వస్తే ఇక్కడ ప్లస్ పెట్టుకుంటాం, మైనస్ వస్తే మైనస్ పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి -23/35 ఇంటూ H5. ఈ 5 1 జార్ 5 7 జార్ 35, అప్పుడు 23/7 వస్తుంది. 23/7ని 23/7తో మనం డివిజన్ చేసినట్లయితే 3.28 వస్తుంది. 35 నుంచి 3.28 మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 31.72గా మనకి మీన్ అనేది వస్తుంది. 13.2లో 5th ప్రాబ్లం. ఆ ప్రాబ్లం కూడా మనకి మోడ్ కనుక్కోమన్నాడు. ది గివెన్ డిస్ట్రిబ్యూషన్ షోస్ ది నంబర్ ఆఫ్
runs scored by the same top batsmen of the world in the one-day international cricket matches. Find the mode of the data. ఈ ప్రాబ్లం మనకు మోడ్ ఆఫ్ డేటా అనుకోమన్నాడు. మనం క్లాస్ ఇంటర్వల్ వచ్చి 3000 4000 4500 5000 to 6000 6000 to 7000 7000 to 8000 8000 to 9000 9000 to 10000 10000 to 11000 ఉంది. ఈ స్కోర్ చేసినటువంటి బ్యాట్స్మెన్స్ ఇక్కడ 4 18 9 7 6 3 1 1 గా ఉన్నాయి. వీటిలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ మనం F1 గా తీసుకుంటాం. దీనికి ముందున్న ఫ్రీక్వెన్సీ F0, దీని కింద ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ F2. ఈ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ యొక్క లోయర్ బౌండరీ 4000 ని L గా తీసుకుంటాం. ఇక్కడ L వచ్చేటప్పుడు 4000 4000 ప్లస్ బై 2 8000 బై 2 4000. హైట్ ఆఫ్ ది క్లాస్ వచ్చి ఎనీ అప్పర్ బౌండరీ మైనస్ లోయర్ బౌండరీ 4000 మైనస్ 3000 1000. F1 వచ్చి 18, F0 4, F2 9. బౌండరీ సూత్రం L ప్లస్ bracket F1 minus F0 by 2 F1 minus F0 minus F2 into H. L వచ్చి 4000 plus F1 18 F0 4 by 2 into 18 2 into F1 18 minus F0 వచ్చి 4 F2 వచ్చి minus 9 into H వచ్చి 1000. 4000 plus 18 4 పోయినట్లయితే 14 2 18 36 minus 4 minus 13 into 1000. 4000 plus 14 into 1000 14000. 36 లో 13 సబ్ట్రాక్షన్ చేసినట్లయితే మనకి 23 వస్తుంది. ఈ 14000 ని 23 తో మనం డివిజన్ చేసినట్లయితే 608.695 వస్తుంది. ఈ 4000 కి 608.695 యాడ్ చేసినట్లయితే 4608.695 గా మోడ్గా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.